దేశవ్యాప్తంగా అనేక మంది సెలబ్రిటీలు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యేకంగా సబ్స్క్రిప్షన్ ఫీచర్‌ను ప్రారంభించి ఆదాయం పొందుతున్నారు. నటి నందితా శ్వేత ఈ సబ్స్క్రిప్షన్ ప్రారంభించినప్పుడు నెటిజన్లు కొందరు ఆమెను ట్రోల్ చేయగా, అది కేవలం ఒక ఆప్షన్ మాత్రమేనని ఆమె గట్టిగానే సమాధానమిచ్చింది. ఇప్పుడు ఇదే బాటలో ఈ ఏడాది పాయల్ రాజ్‌పుత్ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యేకంగా సబ్స్క్రిప్షన్ పేజీని ప్రారంభించింది. అయితే తన సబ్స్క్రిప్షన్ పేజీలో ఎలాంటి అశ్లీల లేదా బోల్డ్ కంటెంట్ పోస్ట్ చేయనని, అలాంటివి ఆశించి ఎవరైనా వస్తే ఇప్పుడే వెళ్ళిపోవచ్చు అంటూ ఆమె తాజాగా ఒక ఘాటైన పోస్ట్ పెట్టింది. ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌లో సబ్స్క్రిప్షన్ ఫీచర్‌ను ప్రారంభించిన పాయల్ రాజ్‌పుత్ దీనిపై వస్తున్న వివిధ వ్యాఖ్యలకు సోషల్ మీడియా వేదికగా స్పష్టమైన సమాధానమిచ్చింది. తన సబ్స్క్రైబర్ల కోసం ప్రత్యేకమైన ఫోటోలు, షూటింగ్ అప్డేట్స్, బిహైండ్ ద సీన్స్ కంటెంట్, వ్యక్తిగత అనుభవాలు, అభిమానులతో మరింత దగ్గరయ్యే మమకమయ్యే పోస్టులను పంచుకుంటానని వెల్లడించింది. అయితే ఈ సబ్స్క్రిప్షన్ ద్వారా బోల్డ్ లేదా అశ్లీల కంటెంట్ అందిస్తానని ఎవరైనా భావిస్తే అది పూర్తిగా తప్పు అని స్పష్టం చేసింది. నా కంటెంట్కు విలువ ఇచ్చే అభిమానుల కోసం మాత్రమే ఈ సబ్స్క్రిప్షన్. అసభ్యకరమైన లేదా అభ్యంతరకరమైన పోస్టులు ఎప్పటికీ ఉండవు. అలాంటి కంటెంట్ ఆశించి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే ఇప్పుడే వెళ్ళిపోవచ్చు అంటూ ఆమె ఘాటుగా స్పందించింది. పాయల్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారగా పలువురు అభిమానులు ఆమె నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు. మరోవైపు సెలబ్రిటీలు ఇన్‌స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ను కేవలం అదనపు ఆదాయ వనరుగా మాత్రమే కాకుండా తమ అభిమానులకు ప్రత్యేకమైన అనుభవాన్ని అందించే వేదికగా ఉపయోగించుకుంటున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఢిల్లీలో పుట్టి పెరిగిన పాయల్ రాజ్‌పుత్ 2017లో చన్నా మేరయా అనే పంజాబీ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత తెలుగులో వచ్చిన RX100 సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, హిందీ అనే తేడాలు లేకుండా అన్ని ఇండస్ట్రీల్లోని రాణిస్తోంది. ఈ ఏడాది లెజెండ్ శర్వణన్ నటించిన స్పై థ్రిల్లర్ చిత్రం లీడర్లో స్పైగా నటించి మెప్పించింది. ప్రస్తుతం ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 4 మిలియన్ల కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు. సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్గా ఉంటూ గ్లామరస్ ఫోటోలను షేర్ చేసే పాయల్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో సబ్స్క్రిప్షన్ ఫీచర్‌ను ప్రారంభించగా ఇప్పటి వరకు 96 మంది ఆమెను సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నెలకు ఒక్కొక్కరికి 390 చొప్పున ప్రస్తుతం ఆమెకి నెలకు సుమారు 37,440 ఆదాయం లభిస్తోంది. త్వరలోనే ఈ సబ్స్క్రైబర్ల సంఖ్య 1000 దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఇటీవలే సెలబ్రిటీలు అభిమానులతో మరింత వ్యక్తిగతంగా, ప్రత్యక్షంగా కనెక్ట్ అవ్వడానికి సబ్స్క్రిప్షన్ ఆధారిత ప్లాట్ఫామ్లను ఎంచుకుంటున్నారు. అయితే అలాంటి వేదికలు ప్రారంభించిన వెంటనే కొంతమంది నెటిజన్లు వాటిని తప్పుగా అర్థం చేసుకొని బోల్డ్ లేదా అశ్లీల కంటెంట్ను ఆశించడం సాధారణంగా కనిపిస్తోంది. ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్న పాయల్ రాజ్‌పుత్ ఈ అంశంపై ఎలాంటి సందేహాలకు తావు లేకుండా స్పష్టమైన ప్రకటనను చేసింది. ఎవరైనా అశ్లీల కంటెంట్ ఆశించి సబ్స్క్రిప్షన్ తీసుకోవద్దు. అలాంటి వాటికి ఇక్కడ ఎలాంటి చోటు లేదు. ఎలాంటి ఫిల్టర్ లేకుండా నా నిజ జీవితాన్ని, నా రోజువారీ అనుభవాలను, నా ప్రయాణాన్ని చూడాలనుకునే వారి కోసం మాత్రమే ఈ సబ్స్క్రిప్షన్ అని ఆమె తేల్చి చెప్పింది. పాయల్ రాజ్‌పుత్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఆమె నిర్ణయాన్ని పలువురు అభిమానులు ప్రశంసిస్తూ వ్యక్తిగత జీవితాన్ని పంచుకోవడం అంటే అశ్లీల కంటెంట్ కాదని, సెలబ్రిటీల వ్యక్తిగత హద్దుల్ని గౌరవించాలని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు కొందరు మాత్రం ఈ నిర్ణయం సబ్స్క్రైబర్ల సంఖ్యపై ప్రభావం చూపొచ్చని భావిస్తున్నారు. అయితే నిజమైన అభిమానులు మాత్రం ఆమెతో మరింత దగ్గరగా కనెక్ట్ అయ్యే అవకాశంగా ఈ సబ్స్క్రిప్షన్ను స్వాగతించే అవకాశం ఉంది. ఈ ప్రకటన తర్వాత ఆమె సబ్స్క్రైబర్ల సంఖ్య పెరుగుతుందా, తగ్గుతుందా అన్నది రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంది. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.